యేసు రాజా దివ్య తేజ స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు అద్వితీయుడవు పరిశుద్ధుడవు నీవే ప్రభు నీతి న్యాయములని సింహాసనాధారం నీతి న్యాయములని సింహాసనాధారం కృపా సత్యములని సన్నిధానవర్తులు కృపా సత్యములని సన్నిధానవర్తులు స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ బలియు అర్పణ కోరవు నీవు బలి అయితివి నా దోషముకై బలియు అర్పణ కోరవు నీవు బలి అయితివి నా దోషముకై నా హృదయమిని ప్రియమగు ఆలయం నా హృదయమిని ప్రియమగు ఆలయం స్తుతియాగముని చేసిద నిరతం స్తుతియాగముని చేసిద నిరతం స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ బూరాధ్వనులే నింగిలో మ్రోగగా రాజాది రాజా నీవే వచ్చువేళ బూరాధ్వనులే నింగిలో మ్రోగగా రాజాది రాజా నీవే వచ్చువేళ సంసీతతతో వెలిగే సీతతో సంసీతతతో వెలిగే సీతతో పెళ్లి కుమారుడా నిన్నెదుర్కొందును పెళ్లి కుమారుడా నిన్నెదుర్కొందును స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ. భోజనమునకు కూర్చున్నప్పుడు యేసు ప్రభు పునరుద్ధానుడై మరణమున గెలిచి తిరిగి లేచిన తర్వాత జరిగిన సంగతి ఆయన ఎమ్మాయి మార్గంలో ఆయన బిడ్డలతో కూడా నడిచి వచ్చి వారితో కూడా భోజనమునకు కూర్చున్నారు సామాన్యుని వలె. అంటే అప్పటికి యేసు ప్రభు అని వారికి తెలియదు. యేసు ప్రభు మనతో నడిచారు, మనతో మాట్లాడారు, మనల్ని ప్రశ్నించారు అని వారికి తెలీదు. ఎవరో మామూలుగా మనిషే కదా అనుకున్నారు. సామాన్యమైన మనలాగా యెరూషలేములో జరిగిన సంగతులను గురించి చెప్పుచున్న సాధారణమైన మనిషే కదా అని అనుకున్నారు. కానీ యేసు ప్రభు అని అనుకోలేదు. కాబట్టి యేసు ప్రభు వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు వారితో కూడా భోజనమునకు కూర్చున్నారు. అవును,
కొంతమందితో భోజనానికి కూర్చోటానికి ఇష్టపడరు. వాళ్ళ స్థాయిని బట్టి చూసుకుంటారు. ఎవరి ప్రక్కన నేను కూర్చుంటే బాగుంటుంది అని వాళ్ళ స్థాయిని చూసుకుంటారు. వాళ్ళ స్థాయి ఎంత పెద్దదో దానికి తగినటువంటి వారిని ఎన్నుకుని వాళ్ళ పక్కన కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళ స్థాయికి ఏదైనా భంగము కలుగుననో లేకపోతే చిన్న చూపు వస్తుందనో వాళ్ళు తలంచుకుందురు. కానీ యేసు ప్రభు దగ్గర ఏ భేదము లేదు. అక్కడ వారితో కూడా భోజనానికి కూర్చున్నారు. ఈ రోజున మనం కూడా ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి మంచిగా మనసు కలిపిన వారమై భోజనానికి కూర్చునే వారమై ఉండాలి. నేను ఒకరోజు వివాహము యొక్క కార్యక్రమానికి వెళ్ళి ఉన్నాను. అక్కడికి దైవజనులు ఒక ఆయన వచ్చారు. ఆయన పెద్ద ఆయన గురించి నాకు బాగా తెలుసు. కానీ ఆయన్ని నేను కొన్ని సందర్భాల్లో చూసినట్టు జ్ఞాపకం ఉంది. ఆ మ్యారేజ్లో ఆయన వాక్యం చెప్పారు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత భోజనానికి వెళ్ళినప్పుడు నేను మామూలుగా కూర్చోవడానికి ప్రయత్నం చేసినాను, మామూలుగా. కానీ ఈ లోపున ఆయన కూడా వచ్చి ఎక్కడ కూర్చోవడానికి ప్లేస్ లేక నా పక్కన కుర్చీ ఉంటే నా పక్కన కుర్చీలో కూర్చున్నారు. అప్పుడు నేను తలంచినాను, అయ్యో ఈయన ప్రక్కన నేను కూర్చుని భోజనం చేయడానికి నేను అంత యోగ్యుడను కాదే. కానీ ఆయనతో మాట్లాడుతూ ఆయన ఆరోగ్యం గురించి అడుగుతూ ఆయన ఎలా కాపాడుకుంటున్నారో ఆరోగ్యాన్ని గురించి తెలుసుకుంటూ నేను అక్కడ కొద్దిసేపు ఆయనతో గడిపడానికి దేవుడు సహాయము చేశారు. నిజమే, మనం ఎరుగము, కానీ దేవుడే అలాంటి వారితో కలిసి భోంచేసేలాగా సమస్తమును మేలు కొరకై సమకూడి జరిగించారు. నేను తూర్పుగోదావరి జిల్లాలో ఒక సేవకుల గురించి విన్నాను. ఆయన ఎప్పటి నుంచో సేవ చేస్తున్నటువంటి ఒక పోలీసు కానిస్టేబుల్ గారు, అంటే జాబ్కు రిజైన్ చేసి మంచిగా సేవ చేస్తున్నటువంటి ఆయన. అయితే ఆయన ఒక గృహములో, అంటే ఒక ఇంటికి జ్ఞాపకార్థ కూటానికి వచ్చి ఉన్నారు. ఆయన వస్తారని నేను ఎరుగను, చెప్పినట్టున్నారు అంతకుముందు ఎలా అని. కానీ నేను వెళ్ళినాను, ఆయన కూడా వచ్చినారు. నేను ఎవరి గురించి అయితే ఈ ప్రాంతంలోనికి వచ్చినప్పుడు విన్నానో ఆయన్ని చూసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చారు. నేను ఆయన్ని ఎంతో మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉన్నాను. సరే, ఈ లోపున ప్రేయర్ అయిపోయిన తర్వాత భోజనానికి కూర్చుందామని కిందికి వచ్చి ఒక గదిలో డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన ప్రత్యేకంగా భోంచేస్తారేమో అని నేను తలంచుతున్నా. కానీ నాకు అక్కడ మన పిల్లలు, మనవారు ఆయనకి నాకు కలిసి ఒకే టేబుల్ మీద భోజనం పెట్టినప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఆయన సాక్ష్యమును వింటూ భోంచేశాం. ఎంతో చక్కగా నాకు తృప్తికరంగా, అయ్యో ఈయనతో కలిసి భోంచేసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినారా. ఒకప్పుడు ఈయన పేరు గురించి, ఈయన అద్భుతము, ఈయన ద్వారా దేవుడు చేసిన అద్భుతముల గురించి నేను విన్నానే, కానీ ఇప్పుడు ఈయనతో కలిసి భోంచేసేలాగా దేవుడు నాకు సహాయం చేసినారు. థ్యాంక్ గాడ్ ప్రభా అని సంతోషించినాను. ప్రియులారా, చాలా చిన్నవాడను, సామాన్యమైన వాడను. దేవుని సేవ పరిచర్యలోనికి అడుగు పెట్టే ముందు మన పరిస్థితి ఏమిటి? చాలా చిన్న వాతావరణము. కానీ మనకు అట్టి గొప్ప గొప్ప దైవజనులతో నేను పుట్టక మునిపే వాళ్ళ సేవలో బలంగా
దేవుని చేత వాడబడుతున్న వారి పక్కన కూర్చోవడానికి నేను ఎన్నికైన వాడనని లేక వారితో కలిసి భోంచేయటానికి యోగ్యుడినని నేను తలంచల. కాబట్టి యేసు ప్రభు వారితో కలిసి ఏం చేస్తున్నారు? భోజనానికి కూర్చున్నారని చెప్పి వారితో కూడా భోజనానికి కూర్చున్నప్పుడు ఈ రోజున చూడండి, ఎక్కడైనా భోజనానికి కూర్చున్నప్పుడు మనం మంచి వాళ్ళని ఎన్నుకుంటాం. చూడండి, మంచి బట్టలు వేసుకున్న వారిని, మంచి స్థాయిలో ఉన్న వారిని ఎన్నుకుని మనుషులు అక్కడ కూర్చుందరు. కానీ దేవుడు ఎంత తగ్గించుకొని ఆయన శిష్యులతో కలిసి లేక ఆయన బిడ్డలతో కలిసి కూర్చున్నారు భోజనానికి. ఈ రోజున కొంతమంది కులాన్ని బట్టి చూసుకుని కూర్చుంటారు, కొంతమంది విద్యను బట్టి చూసుకుని కూర్చుంటారు, కొంతమంది ఉద్యోగం యొక్క వాళ్ళకున్నటువంటి గ్రేడ్ని బట్టి చూసి కూర్చుంటారు. కానీ కొంతమంది ఆస్తులు అంతస్తులను చూసి కూర్చుంటారు. కానీ నేను ఇప్పటికీ తలంచుకునేది ఏమిటి అంటే, నా స్థాయి చాలా చిన్నది. కాబట్టి ఏదో మనుషులు తలంచినట్టుగా మనము ఏదో ఆ గొప్ప వాళ్ళము కాదు. ఎందుకంటే చిన్న స్థాయి, ఒక సైకిల్ మీద చిన్నగా ఏది అవసరమైతే, ఒక చెక్క అవసరమైతే సైకిల్ మీద, లేకపోతే ఏదైనా అవసరమైతే ఆ సైకిల్ మీద తిరిగి తెచ్చుకున్న జీవితాలు మరి చాలా చిన్నది, అనేకులు అనుకున్నట్టు కాదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఏదో ఎవరికంటే మనం మించి ఉన్నాము అనే తలంచుట అనేది అవసరంలా, అది తెలీదు, అది అవసరమే లేదు. నేనెంతటి వాడను? ఒకసారి ఒక యవనస్తుడైన ఒక సేవ చేస్తున్న అబ్బాయి హోటల్కి నేను మన పిల్లలు వెళ్ళాం. అదొక చిన్న సిటీ. ఆ సిటీలో ఆ హోటల్కి పోయినప్పుడు అతను నా దగ్గరలో ఎదురుగా కూర్చోమని చెప్పి నేను కూర్చోబెట్టినాను. కూర్చోబెడితే అతను ఏడుస్తూ ఉన్నాడు, చాలా ఏడుస్తున్నాడు. ఏం తమ్ముడు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? అసలు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే అప్పుడు అతను తేరుకుని మాట్లాడుతున్నాడు. అన్నయ్య గారు, చాలామంది సేవకులను నేను ఎరుగుదును, వాళ్ళు భోజనం చేసేటప్పుడు వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకునే ఆ పరిస్థితి నేను ఎక్కడా చూడలేదు. కానీ మీరు దగ్గర కూర్చోపెట్టుకుని ఇలా భోజనం చేయడానికి ఇలాగా మీరు అనుసరిస్తున్న ఈ పరిస్థితిని చూసి నాకు చాలా దుఃఖం వచ్చింది అని చెప్పి మాట్లాడుతున్నాడు. అవును, మనం తగ్గించుకుని వాళ్ళను కూడా మనతో కలుపుకుని భోజనం చేయడానికి మనం సిద్ధపడుతున్నప్పుడు నిజముగా అది కలుపుకునే మనసు, కలిసి మెలిసి ఉండే మనసు, అంతే తప్ప ఏదో వాళ్ళు కింది స్థాయిలో మేమేదో హై లెవెల్ స్థాయిలో ఉన్నాం అనుకునే మనసు మనిషికి సహజంగా వస్తుంది. కానీ అది క్రీస్తు యేసునకు కలిగిన మనసు కాదు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారితో కూడా కలిసి ఏం చేసినారని చెప్పి రాయబడింది, భోజనానికి కూర్చున్నారు. ఈ రోజున అలాంటి ప్రేమ కావాలి, అలాంటి ఐక్యత కావాలి, అలాంటి కలుపుకునే మనసు కావాలి. నా పక్కన మీరు కూర్చోకూడదు, నేను ప్రభువుని, నేను పునరుద్ధానుడై తిరిగి లేచి ఉన్నాను కాబట్టి మీరు కూర్చోకూడదు, నేను శక్తివంతుడను, నేను జీవము గల దేవుడను అని చెప్పవచ్చు. కానీ అలా కాదు, కలుపుకుంటున్నారు. ఈ రోజున మనం కూడా ప్రతి సందర్భంలో మనం కలుపుకునే మనసు అయి ఉండాలి. దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా పలానా వాళ్ళని మాత్రమే భోజనానికి పిలుస్తాను, పలానా వాళ్ళు వద్దు అనే మనస్సు ఇంకా మనలో ఏలుబడి చేస్తుంది. అంటే పరలోక రాజ్యములో మనవాళ్లే ఉంటారా, లేక క్రీస్తు రక్తములో కడగనబడిన వాళ్ళందరూ ఉంటారా అంటే అందరూ ఉంటారు. కాబట్టి
ఇలాంటి భక్తి వాతావరణంలోనికి అడుగు పెట్టిన తర్వాత దేవుడు మనకు ఒక చక్కని జ్ఞానమునిచ్చుచున్నారు. అసలు ముసుగు వేయబడిన మన జీవితాలకి ముసుగు తీసేసి ఒక నిజమేమిటో అది లెక్క, ఒక కపటమేమిటో యుక్తి ఏమిటో తెలియజేస్తున్నారు. అసలు వేషధారణ ఏంటో తెలియజేస్తున్నారు. ఇలా ఎక్కడ మనకు దొరకదు, ఎక్కడ మనం చూడలేము. ఏదో చాలామంది చాలా రాజకీయ ప్రసంగాలు లేక చాలా ఉండవచ్చు, కానీ ఇట్టి పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ ప్రభు ఏమి నేర్పిస్తున్నారు? కలిసి భోజనమునకు కూర్చున్నట్టుగా మనము కూడా ఎక్కడెక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా కలిసి భోజనమునకు కలిసిన మనసు గలవారముగా మనం ఉండాలని కోరుకోవాలి కూడా. కాబట్టి యేసు ప్రభుకున్న మనసు చూడండి, వారితో కలిసి కూర్చున్నారు. కూర్చుని భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన చేసిన పని ఏమిటో తెలుసండి? ఒక రొట్టెను పట్టుకున్నారు. ఒక రకంగా యేసు ప్రభు వడ్డం చేస్తున్నారా అనే చెప్పాలి కదా. ఒక రొట్టెను పట్టుకున్నారు. యేసు ప్రభు లేచి వడ్డం చేస్తున్నారా అని అనుకోవాలా? ఆయన ఒక రొట్టెను పట్టుకున్నారని చెప్పి రాయబడింది. ఒక రొట్టెను పట్టుకున్నారు. దేవుని బిడ్డ ఈ రోజున ఆయన ఒక రొట్టెను పట్టుకుని అని చెప్పి రాయబడింది. ఈ రోజున లోకంలో బ్రతుకుతున్న వ్యక్తిని, అయోగ్యుడినైన నన్ను, దుమ్ముని ధూళిని పాపుల్లో ప్రధానుడినైన నన్ను, లేక చెడిపోయిన నన్ను, దరిద్రుడినైన నన్ను, ఏ యోగ్యత లేనివాడనైన నన్ను పట్టుకున్నారు. ఒక రొట్టెలాగా ప్రభు నన్ను పట్టుకున్నారు. నన్నే పట్టుకున్నారా అంటే ప్రపంచంలో అనేకమైన భాషలు గల వారిని కూడా ప్రభు పట్టుకుంటున్నారు. రొట్టెని పట్టుకున్నట్టు పట్టుకుంటున్నారు. ప్రియులారా, అది శరీర సంబంధమైన ఆకలి తీర్చే రొట్టెను పట్టుకున్నారు. ఈ రోజున ఆత్మీయ ఆకలి తీర్చడానికి ఆయన పిల్లలను పట్టుకునే సేవకులుగా ఆయన అభిషేకము చేస్తున్నారు. ఆత్మీయ ఆకలి తీర్చడానికి, ఆత్మీయంగా తృప్తిపరచడానికి, ఆత్మీయంగా బలపరచడానికి, ఆత్మీయంగా ఆదరించడానికి, ఆత్మీయంగా ధైర్యపరచడానికి ఒక రొట్టెను పట్టుకున్నట్టు ఆయన పిల్లల్ని పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు, ఆ రొట్టెను పట్టుకున్నప్పుడు ఆ భోజనమును కూర్చున్న వాళ్ళందరూ చూస్తారు, ఆ ప్రభు పట్టుకున్న రొట్టె. అలాగే ఎవరినైతే యేసు ప్రభు పట్టుకుంటారో వారు కొండ మీద ఉన్న పట్టణం వల్లే అవుతారు. దీపస్తంభం మీద పెట్టిన దీపములాగా అవుతారు. నేను ఇందాక ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రదర్ అంటున్నారు, ఈ పాస్టర్ గారు ఈయనకి చాలా ఏమంటారు దాన్ని, చాలా పబ్లిసిటీ ఏముంది, అది ఆ పదం, ఈయన చాలా ఫేమస్ అండి అన్నారు. నేను ఒక సామాన్యుడిగా వెళితే వాళ్ళు ఏమంటున్నారు, ఈయన చాలా ఫేమస్ అండి అంటున్నారు. ఆ ఫేమస్ నాకు తెలియదు, కానీ వాళ్ళకు తెలిసింది, నేను చాలా ఫేమస్ అండి అంటున్నారు. నిజమే, ప్రభు నిన్ను పట్టుకున్నప్పుడు, ప్రభువు నన్ను పట్టుకున్నప్పుడు ఫేమస్, ప్రజలకు ఫేమస్, రాష్ట్రములకు ఫేమస్, గ్రామములకు ఫేమస్, పట్టణానికి ఫేమస్, కుటుంబానికి ఫేమస్, గ్రామంలో ఫేమస్, బంధువుల మధ్యలో ఫేమస్, అధికారుల మధ్యలో ఫేమస్. అవునా? ప్రభు ఆ రొట్టెని పట్టుకున్నప్పుడు ఎందుకు భోజనానికి కూర్చున్న వాళ్ళందరికీ ఆ రొట్టె ఏమవుతుంది? కనిపిస్తుంది. ప్రభు ఒక వ్యక్తిని పట్టుకున్నప్పుడు, ఒక స్త్రీని పట్టుకున్నప్పుడు, అంటే ఒక స్త్రీని ఎన్నుకున్నప్పుడు, ఒక పురుషుణ్ణి ఎన్నుకున్నప్పుడు, ఆయన పరిచర్య కొరకు ఒక వ్యక్తిని ఎన్నుకుని పట్టుకుని పట్టుకున్నప్పుడు అందరికీ కనిపించేలాగా దేవుడు ఆయన సిద్ధం చేస్తారు.
అందుకని ప్రభువు చేత వాడబడుతున్న నరుడు ధన్యుడు. ప్రభు పరిచర్య చేయడానికి మంచి మనసు గల మనుషుడు ధన్యుడు. ప్రభువుకి లోబడి, ప్రభు ప్రేరేపణకు లోబడి, ప్రభు చిత్తములో నడుస్తున్న మనుషులు ధన్యులు. ఎంతో ధన్యత. రొట్టెను పట్టుకున్నప్పుడు ఆ రొట్టె అనేకులకు కనబడుతుంది. ఈరోజున ఎవరినైతే దేవుడు పట్టుకున్నారో వారు అనేకులకు అగపడుచున్నారు. చూడండి, లోకములో ఎంతోమందిని ప్రభు పట్టుకున్నారు, వారు లోకములో అనేకులకు అగపడుచున్నారు. ఇది నిజము. రొట్టెను పట్టుకున్నప్పుడు, ప్రభు పట్టుకున్న రొట్టె అది మరుగై ఉండేది కాదు. ప్రభు పట్టుకున్న రొట్టె ఆకలి తీర్చేదై ఉంటుంది, అది మరుగై ఉన్నదై ఉంటుంది, అది ప్రభు చేతుల్లో నుంచి విరవబడుతున్నదై ఉన్నది. అది మనుషుల చేతుల్లో నుంచి విరవబడేది కాదు. ప్రభు చేతిలో నుంచి, ప్రభు చేతిలో పట్టుకుని, ప్రభువే రెండు చేతులు, ఒక చేత్తో రొట్టె పట్టుకుని ఒక చేత్తో విరుస్తున్న రొట్టె అయి ఉన్నది. ప్రభు మనల్ని పట్టుకున్నప్పుడు మనల్ని ప్రేరేపించి ఆయన లోపరుచుకుంటారు. నువ్వు దీవెనకు వారసులు కావాలంటే నువ్వు ఈ పరిచర్యలో పాస్ అవ్వాలి. నువ్వు దీవెనకు, నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు దీవెనకు వారసులు అవ్వాలంటే నేను ప్రేరేపించిన ప్రేరేపణకు నువ్వు లోబడాల్సిందే. లోబడితే నువ్వు చూస్తావు, నువ్వు నా చేతిలో ఉన్న ఒక రొట్టెవి. ఆ రొట్టెని ఏం చేస్తాను పట్టుకుని ముక్కలు కింద విరిచేస్తా. ముక్కల కింద విరిచేస్తా. నీ నోటు నుంచి వచ్చే సాక్ష్యము అనేకులను తృప్తిపరిచే ఒక మొక్క, మన నోటు నుంచి వచ్చే మాట ఒక సాక్ష్యము అనేకులకు విరిసే ఒక రొట్టె ముక్క, మన ఇంటి వారి ఆకలి తీర్చే, ఆత్మీయ ఆకలి తీర్చే ఒక రొట్టె ముక్క, మన స్నేహితులకు ఆకలి తీర్చే, ఆత్మీయ ఆకలి తీర్చే ఒక రొట్టె ముక్కగా ప్రభు తన బిడ్డలను విరుస్తారు. అందుకని విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి. అందుకని విరవాలి. ఆ రొట్టె పట్టుకున్నారు, రొట్టెను ఆయన విరుస్తూ ఉన్నారు. విరుస్తూ ఉండినప్పుడు విరిసిన కొలది ఆ రొట్టె ఎంత విరుస్తున్నారో అంత అది తగ్గిపోతూ ఉంటుంది. విరుస్తున్న కొలది తగ్గుతూ ఉంటుంది, అదేం పెరగదు. అది ప్రభు చేతిలో ఉన్న, మన చేతిలో ఉన్న. ఎందుకంటే రొట్టె విరుస్తున్నప్పుడు తగ్గుతున్నట్టు కనబడుతుంది, రొట్టె అయిపోతున్నట్టు కనబడుతుంది. కానీ అయిపోతున్నట్టు కనబడిన ఆ రొట్టె తీసుకున్న వారందరి యొక్క మనస్సుల్లో అది ఒక సాక్ష్యమై ఉంటుంది. అది ఏమై ఉంటుంది? ఒక సాక్ష్యమై ఉంటుంది. చేతులు రొట్టె తరిగినట్టుగా, ఆయుష్ తగ్గినట్టుగా, వయసు తగ్గినట్టుగా, శక్తి తగ్గినట్టుగా, ఓపిక తగ్గినట్టుగా, రొట్టె అంతా లేదు, అంతా అయిపోయింది, చిన్న మొక్కేమున్నదన్నట్టుగా తగ్గిన భక్తులైన వారు రొట్టెగా ప్రభు వారిని పట్టుకుని విరిసి అనేకులకు పంచిపెట్టినారు. బిల్లీ గ్రహం ఆయన ఎవరు? ఒక గొప్ప దైవ జనుడు. విలియం కేరీ ఒక గొప్ప దైవ జనులు. అలాగే కొంతమంది బోధకులు ఉన్నారు. ఇట్టి బోధకులను దేవుడు ఏం చేశారు? విరిసి ప్రపంచానికే పంచిపెట్టేశారు, ప్రపంచానికి పంచిపెట్టారు. వారిని గురించిన సాక్ష్యములు ఇంకా మనుషుల్లో మెదులుతూ ఉన్నాయి. వారి సాక్ష్యాలు సజీవంగా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా రొట్టె విరుస్తున్న కొలది తగ్గుతుంది ఆ రొట్టె. కానీ తగ్గుతుంది, కానీ ఎంత తగ్గుతుందో అంతగా అది నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. పౌలు చెప్పారు, నేను ఎప్పుడు తగ్గుతున్నానో, ఎప్పుడు బలహీనుడనవుతున్నానో అప్పుడే నేను బలంగా ఉంటా.
నా ప్రార్థన బలంగా ఉంటుంది, నా ఆత్మీయ అడుగులు బలంగా ఉంటాయి, ఆత్మీయ వాతావరణం బలంగా ఉంటుంది, ఆత్మీయ మాటలు బలంగా ఉంటాయి. ఎప్పుడు విరవబడుతున్నానో, ఎప్పుడు తగ్గుతున్నానో, ఎప్పుడు బలహీనమైపోతున్నానో అని అనుకుంటున్నానో అప్పుడే నేను ఎవరిని బలవంతుడను. చూసారా భక్తులు ఎలా సాక్ష్యం చెప్తున్నారో? ఈ రోజున చూడండి, ప్రభు రొట్టె విరుస్తూ ఉన్నప్పుడు తగ్గుతూ ఉంటుంది. అది తగ్గుతున్న కొలది, అది ఎంత తగ్గుతుందో తినేవారు అంత తృప్తిపరచబడతా ఉంటారు. అది తగ్గని ఎడల విరవబడటానికి ఆ రొట్టెకి ఇష్టము లేదు అని. కాబట్టి దేవుని చేతుల్లోనికి వచ్చాక ఆ రొట్టె విరవబడుతుంది. మనిషి దేవుని చేతుల్లోనికి తీసుకున్న తర్వాత ఆ వ్యక్తిని దేవుడు విరుస్తారు. అన్ని రకాలుగా విరగగొట్టి విరిసి ఆ వ్యక్తిలో నుంచి ఒక మధురమైనటువంటి సంగతులను, మధురమైన గానములు, మధురమైన పాటలు, మధురమైన ప్రసంగాలు చేయించి ఒక రొట్టెలాగా విరిసి ప్రజలకు పంచి పెట్టుకునే పరిశుద్ధాత్ముడై ఉన్నారు. అందుకనే ఇక్కడ రొట్టె విరుస్తున్నారు. విరిసి చేసిన పనేంటి? ప్రభువారు పట్టుకుని, ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి ఏం చేశారట? ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి. ఈ రోజున మనలో మనం ఏదైనా దేవుడు మనకిచ్చినప్పుడు ప్రభువుని స్తుతించే మనస్సు మనకెంతో అవసరం.